విశాఖలో కాసేపట్లో సేనాతో సేనాని కార్యక్రమం ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు జరిగిన సమావేశాలు బహిరంగ సభలో ముగియనున్నాయి. ఈ సభలో పాల్గొనేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి క్రియాశీలక కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. సాయంత్రం 6 గంటలకు పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. పార్టీ భవిష్యత్తు, కూటమి నేతల మధ్య సఖ్యత, సుపరిపాలన వంటి అంశాలపై పవన్ ప్రసంగించనున్నట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో కాసేపట్లో సేనతో సేనాని కార్యక్రమం ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు జరిగిన సమావేశాలు బహిరంగ సభలో ముగియనున్నాయి. ఈ సభలో పాల్గొనేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి క్రియాశీలక కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. సాయంత్రం 6 గంటలకు పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. పార్టీ భవిష్యత్తు, కూటమి నేతల మధ్య సఖ్యత, సుపరిపాలన వంటి అంశాలపై పవన్ ప్రసంగించనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. చెప్పండి శ్రవణ్. దేవుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు జనసేన పార్టీ కార్యకర్తలందరికీ ఒక పండగ వాతావరణం అనే చెప్పాలి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా విశాఖ నగర వేదికగా సేన అనే కార్యక్రమాన్ని అయితే మాత్రం జనసేన పార్టీ శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు. అయితే ఈ సేన అనే కార్యక్రమానికి అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా తెలుగు రాష్ట్రాల నుంచి జనసేన క్రియాశీలక కార్యకర్తలందరూ కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం విశాఖ నగరం అంతా కూడా పెద్ద ఎత్తున కూడా జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులతో అయితే మాత్రం ఆ ప్రాంతం అంతా కూడా ఒక ఆనందపరంగా మారిందని కూడా చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా గత 3 రోజులుగా కూడా అంటే 28, 29, 30 ఈ 3 తేదీల్లో కూడా విశాఖ నగరంలోనే పవన్ కళ్యాణ్ ఉంటూ జనసేన పార్టీకి చెందినటువంటి 21 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కీలక నేతలు ఎవరైతే ఉన్నారో నేతలందరితో కూడా గత 2 రోజులుగా కూడా పెద్ద ఎత్తున కూడా సమావేశాలు నిర్వహించి ముఖాముఖి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ ముఖాముఖి కార్యక్రమాల్లో అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ తాలూకా ఆ పరిస్థితి ఏ విధంగా ఉందనే సమాచారాన్ని సేకరించడంతో పాటు జనసేన పార్టీ బలోపేతానికి ఏ విధమైనటువంటి కృషి చేయాలి అయితే మాత్రం దిశానిర్దేశం చేసినటువంటి పవన్ కళ్యాణ్ నేడు తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల నుంచి దాదాపుగా 20,000 మంది క్రియాశీలక కార్యకర్తలతో నేడు బహిరంగ సభని ఏర్పాటు చేసి ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా ఈరోజు నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే విశాఖ నగర వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలందరూ కూడా రావడంతో ఈ ప్రాంతం అంతా కూడా కాస్త గందరగోళ పరిస్థితులే ఏర్పడ్డాయని చెప్పవచ్చు. అయితే ఒక్కొక్కరుగా కూడా సభా ప్రాంగణానికి పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా చేరుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రానున్న ఎన్నికలు కానీ లేకపోతే రానున్న రోజుల్లో కానీ జనసేన పార్టీని ఏ విధంగా గ్రామ స్థాయిలోనే తీసుకువెళ్ళాలి, ఏ విధంగా గ్రామ కమిటీలు వేయాలి, పార్టీ బలోపేతానికి ఏ విధమైనటువంటి కృషి చేయాలి అనే విధంగా అయితే మాత్రం జనసేన అనే ప్రసంగం అంతా ఉండబోతుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులంతా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం మనకి ప్రస్తుతం ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా 3 రోజుల పాటు ఈ జనసేన పార్టీకి చెందినటువంటి ఈ కార్యక్రమాన్ని విశాఖ వేదికగా నిర్వహించడంతో థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రావణ్.